ఆర్కే గారి రోత పలుకులలో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఆయన వార్తను ఆయనే ఖండించుకున్నట్టున్నాడు. ఆయన పేపర్ వార్తని ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ఇంతవరకు ఏమని చెప్పారు? 10 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి, 11 లక్షల కోట్లు 13 లక్షల కోట్ల దాకా తీసుకెళ్ళిపోయారు కదా. ఇవాళ ఆయన రాసింది ఏంటంటే జగన్ వచ్చాక 5 లక్షల కోట్లు అప్పు చేసి 2.5 లక్షల కోట్లు పంచాడని రాశాడు. అంటే 5 లక్షల కోట్లేనా అప్పు చేసింది? మరి ఇంతకాలం 10 లక్షలు 11 లక్షలు 13 లక్షలు అని చెప్పి ప్రజలు ఎందుకు మోసం చేసినట్టు? రెండవది 2.5 లక్షల కోట్లు చంద్రబాబు ఉన్నప్పుడు అప్పు అయ్యి 4.5 లక్షల కోట్లు ఇప్పుడు అప్పు అయితే మరి 5 లక్షల కోట్లు అప్పు ఏంటి అంటే కార్పొరేషన్లు అవన్నీ చంద్రబాబు టైంలో కూడా 1,00,000 కోట్లు అదనంగా కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకున్నాడు. ఇప్పుడు కూడా 1,00,000 కోట్లు అప్పు తీసుకున్నాడు. అప్పుడు అది కూడా కలిపితే 4.5 + 1 5.5 లక్షల కోట్లు అయింది. అప్పుడు 3.5 లక్షల కోట్లు అయింది. మరి అక్కడ కూడా తేడా లేదే. అంటే లెక్కల్లో వీకా అంటే జనాల మైండ్లు వీక్ అని నమ్మేటటువంటి ఒక మూర్ఖుడు ఆయన. తన మూర్ఖత్వంతో ప్రజల్ని మూర్ఖులుగా తయారు చేసేటటువంటి నీచ రోతరాతలు అలాగే కొనసాగుతుంటాయి. ఇది ఒక ఎత్తు. రెండవది ఒక కీలకమైనటువంటిది, జగన్ తనిచ్చినటువంటి పథకాలు ఆయన జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చాడా? మరి చంద్రబాబు నాయుడు ఆయన జేబులోంచి డబ్బులు తీసిస్తున్నాడా తన పథకాలకి? ఎవడైనా ప్రభుత్వ సొమ్మే కదా. ఇంకోటి, జగన్ పథకాలు ఇస్తేనేమో బూతు, చంద్రబాబు అంతకంటే ఎక్కువ ఇస్తానంటే నీతి. ఇంతకంటే రోతరాత ఇంకెవడన్నా రాయగలుగుతాడా? అదే ఆయన అతి.